చేయకపోతే అరే నీకు ఇవాళ అవార్డు ఇచ్చే తీరుతాను అని అంటారు. అరే నిద్రపోకపోడా, రేగులో తాడి చెట్లా పెరిగావు, బొప్పాయి చెట్లా పెరిగావు, బుద్ధి లేదరా అంటారు. హోంవర్క్ చేయకపోతే ఎందుకైనా మంచిది ఫంక్షన్ హాల్ బుక్ చేసి పెడతాను, చింతవారి అమ్మాయి కావాలా పేకవారి అమ్మాయి కావాలా అని అడుగుతారు. అంటే చింతకాయ అమ్మాయి వారంటే చింతబరిగా, పేకవారి అమ్మాయి అంటే పేకబరిగా. పరీక్షకు పౌచించావు, కూర్చోడానికి పర్మిషన్ ఇచ్చావు, పక్షులకు ప్రారంభించావు, ప్రకృతి అధ్వానం ఇచ్చావు, తెలంగాణ అక్షరానికి ఆంధ్ర యాసలో అందించావు, ఆరోగ్యానికి ఆయుర్వేద మందులు ఇచ్చావు, కడుపాల తినడానికి విజయ రెసిపీస్ ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు, మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. సార్ ఉంటారా సార్? వచ్చేయండి. మీతో పాటు వచ్చి థ్యాంక్ యూ సార్. తర్వాత మన విదేశాన్ని హెచ్ఆర్డి మేడం గారి గురించి 2 నిమిషాలు మాట్లాడడానికి పిలుస్తున్నాను. సభను అలంకరించినటువంటి పుణ్య దంపతులకు, పాఠశాల కరెస్పాండెంట్ సార్ నరేంద్ర గారికి, ప్రముఖులందరికీ నా యొక్క వందనాలు. మేడం గురించి చెప్పాలంటే అది ఒక సముద్రం. ఆ సముద్రంలో మనం చెప్పలేము. కానీ నాకున్న 8 సంవత్సరాల అనుభవంలో మేడం గారిని పరిశీలించి మేడం గారి యొక్క అభిరుచులు, అలవాట్లు, యాటిట్యూడ్స్ అన్నిటినీ తీసుకొని నాకు నచ్చినట్టు నేను ఒక చిన్నగా రాసుకున్నాను. అది చెప్పదలుచుకున్నాను. మేడం, అడగకుండానే ఆవులకు అన్ని ఇచ్చావు, మొక్కలకు మొక్కుబడిగా నీళ్ళు ఇచ్చావు, ఆపదలో ధైర్యం ఇచ్చావు, అక్క మందికి అందించావు, పరీక్షలకు పౌచించావు, కూర్చోడానికి పర్మిషన్ ఇచ్చావు, పక్షులకు ప్రారంభించావు, ప్రకృతి అధ్వానం ఇచ్చావు, తెలంగాణ అక్షరానికి ఆంధ్ర యాసలో అందించావు, ఆరోగ్యానికి ఆయుర్వేద మందులు ఇచ్చావు, కడుపాల తినడానికి విజయ రెసిపీస్ ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ
మీ ఉత్తమమైతే ఫ్రీ ఎక్స్పెరిమెంట్ ఇచ్చావు. అయినా మీరు మాకు నచ్చారు. థ్యాంక్ యూ. అందుకే నన్ను నాకు నచ్చారు. తర్వాత 10th క్లాస్ నుండి సాత్విక్ అని పిలుస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు సాత్విక. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు ప్రణతి. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా మ్యామ్ గురించి చెప్పాలంటే ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ దాంట్లో ముఖ్యమైనది తిట్లు. మా హెచ్ఐడి మేడం తిట్టే తిట్లు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. అమ్మాయిలను ఏమన్నారు కానీ బాయ్స్ని మాత్రం తిడతారు. క్లాస్కి రాగానే పెండింగ్ పాపారావులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. హోంవర్క్ చేయకపోతే అరే నీకు ఇవాళ అవార్డు ఇచ్చే తిడతాను అని అంటారు. అరే నిద్రపోకపోడా, రేగులో తాడి చెట్లా పెరిగావు, బొప్పాయి చెట్లా పెరిగావు, బుద్ధి లేదరా అంటారు. హోంవర్క్ చేయకపోతే ఎందుకైనా మంచిది ఫంక్షన్ హాల్ బుక్ చేసి పెడతాను, చింతవారి అమ్మాయి కావాలా పేకవారి అమ్మాయి కావాలా అని అడుగుతారు. అంటే చింతకాయ అమ్మాయి వారంటే చింతబరిగా, పేకవారి అమ్మాయి అంటే పేకబరిగా. మా మ్యామ్ తిట్టే తిట్లు చాలా మేము ఎంజాయ్ చేస్తాము. మ్యామ్ ఉన్నప్పుడు మేమేమనం కానీ మ్యామ్ వెళ్ళాక మాలో మేమే ఇమిటేట్ చేసుకొని నవ్వుతాం. ఇవన్నీ మంచి మెమోరీస్. మేము మిస్ అవుతాం. మీ మిస్ యూ మ్యామ్. హెచ్ఐడి మ్యామ్ మాకు మంచి మంచి కథలు చెప్పేవారు. మ్యామ్ చెప్పే కథలు మాకు చాలా ఇష్టం. సాటర్డే వచ్చిందంటే చాలు మ్యామ్ని కథలు చెప్పమంటాం. ఇప్పుడు ఆ కథలు మేము మిస్ అవుతాం. వి మిస్ యూ మ్యామ్. రోజుకోసారి కాల్ చేయండి, మేడం తిట్టేస్తారు. థ్యాంక్ యూ. తర్వాత డి మేడం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. హెచ్ఐడి మేడం గురించి ఈరోజు జరిగే కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Before I start a few words here, I would like to wish you all, on the occasion of today, the World Earth Environment. You have chosen the best day today. This impacts on you also. It reflects on you. Okay. So here we are gathered today with a mixed emotion. It is a day of celebration, marking the completion of an incredible journey of our respected Madam, Sri Vijayalakshmi Madam, Srimati Vijayalakshmi Madam, in her journey. Yet it is also a day we feel with sadness, as we say a farewell to an educator, that is Mrs. Vijayalakshmi Garu, so called as an HRD madam, and well known to everyone as a HRD. And she has been in a cornerstone of this institution for a number of years, since 2008 to today 2026. Walking through our schools today, I reminded of the countless, the service, and she has touched every corner of the stone of daffodils. So just now everyone says here teaching is not a profession, it is an art of shaping the minds and nurturing the hearts of everyone, especially students and fellow teachers.
And HRDs, Madam has mastered in this art with the immense patience, unveiling of kindness, and deep dedication to her service and her profession. Still, on the behalf of the entire school, we want to say a huge thank you, ma'am, for having me. So your professionalism, joyful spirit, dedication has left an incredible mark on daffodils. Thank you, ma'am. Thank you, everyone. Thank you, sir.